హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ని మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒకరు మ్యూజిక్స్తో మ్యాజిక్ చేస్తూనే మరో పక్క మంచి మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక డిఫరెంట్ స్టోరీతో, ఇప్పటికే తెలుగు సినిమా అంటేనే భారీ బడ్జెట్ పెడుతున్నారు కదా, అలాంటి ఒక భారీ బడ్జెట్ టైటిల్ ఆయన పెట్టి అలాంటి ఒక భారీ బడ్జెట్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో మరి మీరందరూ కూడా తొందరలోనే థియేటర్స్లో 100 crores అలాంటి టైటిల్‌తోని, అలాంటి కలెక్షన్స్‌తోని ఈ సినిమా తొందరలో మన ముందుకు రాబోతుంది. అండ్ మరి ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారు అండ్ అలాగే డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్, బోత్ ఆఫ్ యూ. హాయ్ సార్ సాయి కార్తిక్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మ్యూజిక్‌తో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారో, ఇది కూడా ఒక క్రాఫ్ట్. ఇందులో చాలా కొంతమందే ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు దాన్ని డేర్ చేసి తీసుకురావడం. బట్ ఈ జాబ్ ఎలా ఉంది సార్? కొత్తగా ఈ జాబ్ ఆ జాబ్ రెండు కొత్త జాబ్ ఇది. ఎందుకంటే అదే చెప్తాను, ఎప్పుడు ఇందాక అన్నట్టు 16 గంటలు రోజుకు పని చేస్తే 10 గంటలు మ్యూజిక్ చేసి ఒక 6 గంటలు దీని మీద పని చేస్తాను. ఎందుకంటే ఇది ఒక వెరీ ఇంట్రెస్ట్, చాలా కష్టం, బరువు. మా 100 కోట్ల టైటిల్ 100 crores అన్నట్టే బాగా వెయిట్. బాగా జరిగింది ప్రాజెక్ట్, అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ స్టోరీ. బేసిక్గా ఫస్ట్ అందరి కథలు ఇప్పుడు కథ మీద బేస్ అవుతున్నది కాబట్టి, ఇప్పుడు ఏంటంటే స్టార్ కన్నా కథ మీద బేస్ అయ్యి చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు మ్యాడ్ అలాంటివన్నీ ఆడుతున్నాయి. అలాగా ఈ కథ కూడా ప్రేక్షకులు బాగా నచ్చుతుంది. సో సార్, జనాలు రెండు రకాలు. ఒకరేమో ఖాళీగా ఉన్న వాళ్ళేమో రోజుకి 24 గంటలు ఎందుకు పెట్టారని వేస్తారు. మీలాంటి వాళ్ళకేమో 24 గంటలు 48 గంటలు ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంటుంది. బట్ ఎక్కడ కూడా స్ట్రెస్ కానీ లేకపోతే ఈ టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు సార్? టైం మేనేజ్మెంట్ ఏముంది, అది ఇంట్రెస్ట్ అంతే. ప్రాజెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే మనకి ఇంకో వేరే పని ఏం తెలియదు కదా. ఒకటి మ్యూజిక్, ఇంకా సినిమానే కాబట్టి ఒక సినిమా చేస్తే హ్యాపీగా ఇంతమంది చాలా మంది మీకు తెలిసిందే, ఎన్నో ఫ్యామిలీస్ బాగుంటుంది. ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే బాగుంటుంది. అలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అయితే అందరు కలిసి నన్ను ఫ్రంట్లో పెట్టారు. కొంచెం మనం వెయిట్ ఉంటాం కాబట్టి ఫ్రంట్కి దోశారు అనమాట. సో అందుకే ఆ వెయిటేజ్ ఈరోజు కనబడుతుంది సార్ ఆడియన్స్. కొంచెం ఆ సినిమా పేరు వినపడడం కానీ సినిమా గురించి అందుకే పెట్టడమే 100 crores అని పెట్టి. ఏం లే, 2016 జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. డైరెక్టర్ గారు మేము కూర్చొని అప్పుడు 2016లో ఎవరెవరైతే ఈ డిమానిటేషన్ మీద ఎలాంటి ఫేస్ చేశారు, ఈ పాయింట్స్ అన్ని కొన్ని మేము అందరం గ్యాదర్ చేసి మెయిన్ కథ మీదే ఎక్కువ రోజులు కూర్చొని పాయింట్ సార్ రాసి, అసలు సూపర్గా కథనైతే చాలా బాగా రాసి రెడీ చేశారు కథని. సార్ సూపర్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకొస్తున్నారు. అందులో ఈ డిమానిటేషన్ అంటే దీనికి బాధ్యతలు కొంచెం ఎక్కువ మందే ఉన్నారు బయట. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తీసుకున్నప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీ ఉంటుంది సార్. ఎందుకంటే మనం అందరం దాన్ని గో త్రూ వెళ్ళాం కాబట్టి. బట్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ సార్, వీటిని హైలైట్ చేసుకుంటూ 100 crores స్టోరీని డెవలప్ చేసుకున్నాను అన్నట్టు? బేసిక్గా సినిమాల్లో కాదు కానీ మనం బయట జనాలు ఆలోచిస్తే మనిషి అనేవాడు అయితే డబ్బుకు లేదా అమ్మాయికు ఎందుకు సరెండర్ అవుతుంది. మెయిన్ డబ్బు లేకపోతే అమ్మాయి కూడా రాదు మన దగ్గర. మన ఫ్యామిలీ లైఫ్ ఇదేంటంటే ఈ సినిమాలో మనం చూసుకునేది ఏంటంటే, ఆ టైంలో రియల్గా విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. విజయవాడలో జరిగింది ఏంటంటే, రాత్రి వరకు బాగున్న ఒక లైఫ్ ఈ డిమానిటైజేషన్ వల్ల పిల్లలప్పుడు మారిపోయింది. ఆ మారిపోయినప్పుడు రకరకాలుగా అది ఒకటి మాత్రమే మనకు తెలిసింది. దాన్ని బట్టి సాయి గారితో కూర్చున్నప్పుడు ఈ కథను ఇలా చేద్దాం, ఇలా చేస్తే ఆడియన్స్ కూడా చెప్పచ్చు అన్నప్పుడు కొంచెం డ్రమటైజ్డ్ అంటే కొంచెం కమర్షియల్గా తీసుకున్నప్పుడు డబ్బులు ఎవరికైనా వచ్చాను. అది ఇప్పుడు సపోజ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన అంత పెద్ద మనిషి, అన్ని కోట్లు సంపాదించారు. ఆయన జేబులో 10 రూపాయలు కింద పడిపోతే వదిలేస్తారు. అది కూడా చూసి కళగద్దుకుంటారు. సాయి కార్తిక్ గారు కూడా అంతే, నేనేనా అంతే, మీరేనా అంతే. అలాంటి ఒక 100 కోట్లు స్కామ్లో ఒక నలుగురు ఏం చేశారనేది కథ. ఈ నలుగురిలో ఎవరికైనా 100 కోట్లు దోచుకోవాలని ఉంటుంది, కానీ ఎవరు దోచుకోవాలని ఎవరికి తెలియదు. సినిమా లాస్ట్ వరకు ఇది ఎలా జరిగింది. ఈ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ప్రతిసారి కూడా మనం ఏమనుకున్నామంటే ATM సెంటర్ దగ్గర కొట్టుకున్నాను, లేకపోతే 2000 రూపాయలు బ్యాంకులో దొరకలేదు, హాస్పిటల్లో 500 రూపాయలు చెల్లలేదు, వీటి గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు నిజంగా కోట్లు రాత్రికి రాత్రి మారిపోతే ఎంతమంది జీవితం మారిపోయింది అడుగుతుంది. ఇలాంటి బేస్ పాయింట్ మీద కథ ముందుకు వెళ్తుంది. గ్రేట్. సో సార్, 100 crores స్కామ్ అనేది ఆడియన్స్ కి తొందరలో చూపించబోతుంది.
బట్ సాయి కార్తిక్ గారిని ఎలా స్కామ్ చేసి ఆయన ముందు పెట్టడం జరిగింది. ఆయన ఆ బ్యాక్ ఎండ్ లో ఉండి ఏదో పని చేద్దాం అనుకుంటుంటారు, అలాంటి ఆయన ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి ఎలా యాక్సెప్ట్ చేయించారు, ఆ స్కామ్ ఎలా జరిగింది? బేసిక్గా నేను ఇండస్ట్రీలో తిరుగుతున్నప్పుడు సాయి కార్తిక్ గారు ఒక నాకు 10 ఏళ్ళగా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్లీగా తిరుగుతున్నా, కలుస్తున్నా, మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు కలిసి సినిమా చేద్దాం అని నేను అనుకోను, ఆయన అనుకోను. సడన్గా ఒక రోజున తను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా ఒక స్కామ్ అనుకున్నాం కదా, ఆ స్కామ్ని నేను తయారు చేద్దామా. నేనేమనుకున్నాను, ఊరికి టైం పాస్ అడుగుతున్నాడులే, తన ఫీల్డ్ అది కాదు, తన మ్యూజిక్లో బిజీగా ఉన్నాడు. అటు కన్నడ, అటు తమిళ, తెలుగు ఈ హడావిలో ఉండి ఎందుకు అడిగాడో నాకు తెలియదు. ఇప్పుడు అవసరమా దేనికే అన్న. లేదు ఊరికి డిజైన్ చేద్దాము అని. సరే దాన్ని కూర్చున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోవటం వల్ల ఈ కథ అనేది ఏంటంటే ఒక మెటీరియల్ వేసేది. ఒక కథ ఎంత గొప్ప కథ అయినా, శంకరాభరణం తీసుకున్నా, బాహుబలి తీసుకున్నా, నిన్నగాక మొన్న వచ్చిన మ్యాడ్ అనే సినిమా తీసుకున్నా, ఒక కమర్షియల్ టచ్ లేకపోతే ఆ పాయింట్కి విలువ ఉండదు. ఖచ్చితంగా ఆ పాయింట్కి విలువ ఉండదు. సో ఆయన చెప్పిన పాయింట్కు నేను ఇలా కాదు, ఇలా కమర్షియల్గా వెళ్దాం సాయి అన్నప్పుడు ఆయన ఓకే ఆయనకు బాగుంది, అంతవరకు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ సడన్గా ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ మాట్లాడుతానండి. నేను మామూలుగా మనం చెప్పమ్మా అండి, లేదన్నా మన సినిమా చేద్దాం. నేను షాక్ అయ్యి సాయి కార్తిక్ అండి ప్రొడ్యూసర్ అయ్యింది ఈ విషయం నేను మా ఇంట్లో షేర్ చేసుకుని వాళ్ళు ఆశ్చర్యపోయాను. సో అనుకోకుండా తను చేద్దాం అన్నప్పుడు దానికి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయినప్పుడు ఒక మెటీరియల్ వేసేయండి. బట్ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్గా ఎలా ఉంటుందంటే, ఇన్ని సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడితో సమానం. వాళ్ళని ఏమాత్రం మాకు సరైన అవకాశం ఇవ్వకపోయినా, మాకు కావాల్సిన ఇవ్వకపోయినా మా జీవితంలో పడిపోయింది. కానీ ఆ విషయంలో ఏ రోజున కూడా సాయి కార్తిక్ అనే ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ఎప్పుడు అసలు లొకేషన్గా రాలా. ఇలా ఫోన్ చేసి సాయిబాబు ఇది కావాలి నాకు, రెడీ అవుతుంది. నాకు తెలిసి 2 సార్లు వచ్చాను, 2 సార్లు 3 సార్లు లొకేషన్కి వచ్చాను. తర్వాత నాకు కనపడలే. వెళ్ళి ఎప్పుడు కలిసాం మేము, సినిమా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ జరిగే టైంలో వెళ్ళి రా స్టూడియోకి అన్నాడు. అప్పటిదాకా నాకు తనకి కమ్యూనికేషన్ వెళ్ళలేదు. వాళ్ళ ఫ్రెండ్స్, తన ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళే నేను రాను. సో అట్లా చేశాను కానీ ఆయన నేను నా వల్ల వేసుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకుని నాకు ఒక లైఫ్ ఇచ్చాను. నా లైఫ్ ఇచ్చింది ఆయన. అయితే ఈ స్కామ్ కి నామకరణం చేసి ఫస్ట్ ఈ స్కామ్. సార్ మీరు ఎంత బ్యూటిఫుల్ సోలో మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, చాలా ఈజీగా ఫ్రెండ్స్ అనేది అయిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన ఎంత గ్రాటిట్యూడ్ తో ఉన్నారో, మీరు కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ మీ గ్రాటిట్యూడ్ అనేది జగన్నాథ్ గారితో స్టార్ట్ చేస్తారు. ఆయన ఆ రోజు లేకపోతే ఈ రోజు నేను ఇలా ఉండకపోతే. బట్ హౌ సార్, అంటే ఇలాంటి పీపుల్స్ అన్నిటిని ఎలా గ్యాదర్ చేసుకుంటున్నారు? చుట్టుపక్కల అంతా కూడా సరౌండింగ్స్ అలాగే ఎలా ఉంటాయి? అది అంటే అదే, ఎందుకంటే ఎప్పుడు అదొకటి ఉందిగా, నోరు మంచిది అయితే అన్నట్టుగా నేను అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటాను. నన్ను కలిసిన ఎవరైనా కూడా నాతోనే ఉంటారు మాక్సిమం. అంటే ఇంకా అలా ఫ్రెండ్షిప్లో నుండి ఇప్పుడు ఆయన చెప్పినట్టు 10 ఏళ్ళగా ఫ్రెండ్షిప్లో ఒక థాట్ రావటం, అది ఈయనైతే నేను చేయగలరు. ఎందుకంటే ఒక స్క్రీన్ ప్లే రైటర్ అలా అంటే అది నేను నమ్ముతా. ఎందుకంటే ఒక డిఫరెంట్గా స్క్రీన్ ప్లే నేను చేయగలడు, తినైతే చేయగలరు. నేను ఇందాక అన్నట్టు డబ్బు అనేది ఒక ఎమోషన్, ఒక ప్యాషన్తో కూడిన ఎమోషన్. కాబట్టి అది ఎక్స్ట్రాడినరీగా దాని మీద కాన్సెప్ట్ అనేటికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమర్షియల్ అని ఎట్లాగో అందరూ అంటూ ఉంటారు, చేసేది ఏదో కమర్షియల్ సినిమానే చేద్దాం. ఈ సినిమా నేను చెప్తున్నా ఒక 11 to 12 minutes నుంచి స్టార్ట్ అవుతుంది వినయ్. అక్కడి నుంచి ది నెక్స్ట్ లెవెల్ ఎండింగ్ వరకు ఒక ట్విస్టే. ఏం జరిగింది ఇదే ఉంటుంది. అంత డబ్బు ఒకసారి చూస్తే ఎటు అంటోడికైనా ఊరకే నాకేం డబ్బు ఇంట్రెస్ట్ లేదు అంటారే కానీ అందరికీ డబ్బు ఇంట్రెస్ట్. డబ్బు అంటే వస్తుందా పర్లేదు అంటే, ఇప్పుడు బ్యాగ్ దొరికితే ఎవరు తీసుకుపోరు చెప్పు? ఊరకట్ట నువ్వు పోతుంటే బ్యాగ్ దొరికితే నువ్వు పట్టుకుపోవు. పాపం ఎవరో పారేసుకున్నారనైనా సరే ఇంటికి తీసుకుపోతాంగా, పాపం వాళ్ళు వచ్చినప్పుడన్నా ఇద్దామని తీసుకుపోతాంగా ముందు ఇంటికి. అయితే ఇట్లా డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి అదొక ఎమోషన్. ఆ డబ్బు, అంత డబ్బు కనపడటం, అంత డబ్బు పోవటం, అంత డబ్బు ఏమైపోయింది, అంత డబ్బు అసలు వేస్ట్ అయిపోవటం, డిమోటివేషన్ అని. దీంట్లో హైలైట్ డైరెక్టర్కి నాకు బాగా ఇంట్రెస్ట్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ గురించి తను చెప్పడం కన్నా నేను చెప్తే ఆయన గౌరవంగా ఉంటుంది. ఏంటంటే ఒక
ఒక ప్యాటర్న్ ఆఫ్ క్లైమాక్స్ అనుకున్నాను, నేను అనుకున్నాను. బట్ కథ వినేటప్పుడు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. తను నా ఫ్రెండ్ అయిపోవడం డిసడ్వాంటేజ్. ఏమవుతుందంటే సరే సాయే కదా, మనం ఒకటే కదా అన్న సెన్స్లో గడిపోయాను ఎప్పుడు కథ చెప్పినప్పుడు. బట్ ఒక షూట్ ఆ క్లైమాక్స్ తీస్తున్న టైంకు నేను అనుకునే ఫార్మేట్ అంతా చూసినప్పుడు నాకు కొంచెం భయం పట్టుకుంది. ఏంటంటే భయం, ఇప్పటిదాకా మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, ఓవరాల్ అంటే అలా ఇదేదో పెక్యులర్ సినిమాలు కాదు, నేను జరిగిన సంఘటన మీరు చూడబోతున్నాను. తమిళనాడు కానీ హిందీలో కానీ ఓవరాల్ ఇండియన్ ఫిల్మ్ దీనిలో స్క్రీన్లో ఒక హీరో క్లైమాక్స్ మోస్తాడు, అవును సార్, లేదా ఒక డైరెక్టర్ మోస్తాడు, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా మోస్తాడు. బట్ ఈ కథలో ఏమైందంటే ఎవరు లేకుండా ఒక డ్రామా మీద ఆల్మోస్ట్ 12 నిమిషాలు ఉంది. 12 నిమిషాలని ఆడియన్స్కి బోర్ కొట్టకూడదు. ఫస్ట్ వాడికి బోర్ కొట్టినా లేచిపోతుంది. ఇప్పుడు అంత లేదు, మనమే ఓటీటీలో పాజ్ పెడుతున్నాం, పక్కన ఇంకో ఛానల్ వెళ్ళిపోతుంది. అది చూసి భయపడిపోయి ఆయనకు ఫోన్ చేశాను, సాయిబాబా ఒక విషయం ఉంది, ఏంటి ఇట్లా వచ్చింది, నాకు ఆర్టిస్ట్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, కానీ క్లైమాక్స్ ఉంది, కానీ బ్యాంగ్ అది సినిమా మొత్తం. ఇప్పుడు జనరల్గా మనం అంటాం పెళ్ళికి వెళ్ళినప్పుడు కూర ఎలా ఉన్నా పలకరింపు ఎలా ఉన్నా పెరుగన్నం బాగుండాలి, తృప్తిగా బయటకు వస్తుంది. సో ప్రతి సినిమాకి క్లైమాక్స్ అదే. ఈ క్లైమాక్స్లో ఉంది సార్ మొత్తం నీ మీద ఆధారపడింది, ఓకేనా నేను వెళ్ళొచ్చా వద్దాను, వెళ్ళిపో ఫస్ట్ అన్నాడు. వెళ్ళిపో ఫస్ట్ అన్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే తన ఆర్ఆర్లో మోనార్క్ చాలా మంది డైరెక్టర్లకు ఆ లైఫ్ ఇచ్చాడు, మరి నాకు కూడా తెలుసు, మీకు తెలుసు, చూస్తాం. ఒక ధైర్యం వచ్చింది, అమ్మాయి మనకు అభయహస్తం ఇచ్చాడులే అని అనుకుని నేను ఎంటర్ అయిన తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత అది వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత నేను రానన్నా. 3 days 4 days 3 days తర్వాత బయలుదేరి రావు సార్ అన్నాడు. నిజంగా ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను ఏంటంటే ఓకే నేను ఓడిపోవాలా, నేను ఓడిపోవాలా, గెలుపు అనేది ఎంత దూరం ఉందో నాకు తెలియదు, నేనైతే ఓడిపోవాలా. దానికి కారణం సాయి. సో ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నానంటే అన్ని సినిమాలకు హీరో వచ్చి విలన్ కొట్టి హీరో, ఈ క్లైమాక్స్ హీరో సాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే మిగతా వాళ్ళు ఓడిపోయినాడు, అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యిండు, మొత్తం ఆయనే గెలిపించుకున్నారు. అంటే 12 నిమిషాలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక కాన్సెప్ట్ అసలు ఎట్లా తీస్తారు అంటే అసలు ఆ క్రేన్లు, అసలు ఆ ట్రక్కులు లేపటాలు, అసలు నెక్స్ట్ అంటే చాలా బాగా తీశారు. ఎందుకంటే ఆ సినిమా చూస్తే మటుకు ఇది చిన్న సినిమా అని అయితే ఎవరు అనరు. నా ఫీలింగ్ కూడా ఫస్ట్ నుంచి మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే ఎప్పుడు నేను చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఎప్పుడు లేదు. నేను మ్యూజిక్ చేస్తా, అది ఆడితే చిన్నది లేదంటే పెద్దది, అంతే, ఆడితేనే ఏదైనా పెద్దది. అట్లా ఏంటంటే నాకు ఇప్పుడు ఇంత ఆలోచించిన అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద వెళ్ళి నేను 12 నిమిషాలు ఫస్ట్ చూసి ఫస్ట్ ఫోన్ మటుకు 12 నిమిషాలు ఏంటి బాబు అనేటోడికి ఏమో అని సింగిల్ డైలాగ్ క్విక్ అయిన కూడా ఉండదు. 12 నిమిషాలు ఓన్లీ మ్యూజిక్ మోగుతుంటుంది. మ్యూజిక్ ట్విస్ట్లు మొత్తం అసలు ట్రక్కులు లేవటాలు ట్విస్ట్లు అసలు అదిరిపోతుంది కాన్సెప్ట్. ఖచ్చితంగా బోర్ పడుతుంది. మామూలుగా నేనైనా ఇప్పుడు నేను డైరెక్టర్ కాదు, మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు సోది అనిపిస్తుంది. ఆ సోది అనిపించకూడదు అంటే జనరల్గా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అది మనల్ని భయపెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగమతి అనే సినిమా ఉంది, ఆ సినిమాలో అనుష్క నడుచుకుంటే వెళ్తుంది అంతే సార్, కరెక్టే సార్, వెనకాల నేను కొలిగ్గా ఆయన కూడా. సో నేను ఆ ధైర్యంతో నమ్మే ఓకే ఏదో చేస్తాడు, ఏదో మ్యాజిక్ చేయగలనులే, కానీ నేను ఊహించిన సినిమానే ఫస్ట్ 13 నిమిషం నుంచి 13 నిమిషాలు ఫస్ట్ అందరు ఇంట్రడక్షన్ అంతా ఉంటుంది. అక్కడి నుంచే పాయింట్ పట్టుకున్నాం. అంటే మేము ఎక్కువ కూడా ఇంకోటి ఏంటంటే ఎక్కువ తీసేసి దాన్ని ఎడిట్లు తీసేసి ల్యాగ్ కాకుండా ప్రాపర్గా అదే ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ జరగటం వల్ల ఎంత కావాలో అంత ఎగ్జాక్ట్గా తీసి దాన్ని అసలు అంటే ఎవ్రీ పాయింట్ అందులో మా ఇద్దరికి అది ఉంది. అంటే నేను ఎంత కమర్షియల్గా అనుకుంటుంటానో తిను నాకన్నా కమర్షియల్గా థింక్ చేస్తాడు. ఎందుకంటే అది ఉండటం వల్ల పాయింట్ ఎక్కడ సీన్ బోర్ కొట్టకుండా ఆ పాయింట్ ఈ పాయింట్ అంటే డబ్బులు రావటం పోవటం, వీడికి దొరకటం, వాడేం చేశాడు ఈడేం చేశాడు, ఈలోపు డిమాంటేషన్ వచ్చింది, ఎక్కడ పరిగెత్తారు, మనకు ప్రతి సీన్ చూస్తుంటే
ఒరే ఇది మనకు జరిగింది కదా ఈ సీను, Yes. ఒరే ఇది మనకు జరిగింది, ఎవరికి వాడు రాసేసుకొని మనసులో బయటికి రాకుండా చెప్పకుండా ఉంటారు. సినిమా చూసా బయటకు వచ్చాక మనసులో బాధపడుతుంటారు, ఇదే కదా మనకి జరిగింది అన్నట్టుగా. ఎందుకంటే అంత నిజంగా డిమానిటేషన్ అప్పుడు పడిన బాధ కానీ, ఒక ఎమోషన్, ఎవరెవరు ఎట్లా ఫీల్ అయ్యారు, అసలు ఎంత స్ట్రగుల్ అయ్యారు, అసలు నిజంగా అంత డబ్బు. ఇప్పుడు ఏంటంటే అక్కడ డబ్బులు పోయాక ఎవరికి అయితే దొరుకుతున్నాయో వాడిని చూసి దొరుకుతున్నాయని సంతోషం ఉంటది, మళ్ళీ వీడికి వేస్ట్ అయిపోయినాయని బాధ ఉంటది. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మళ్ళీ అంటే నేను అందుకే అన్నా ఎంటర్టైన్ ఎమోషన్ థ్రిల్లర్ అన్నట్టుగా ఉంటది ఈ సినిమా. ఎందుకంటే చూసినోడికి ఎమోషన్ ఉంటది, కానీ ఒక సూపర్ యాక్షన్ ఉంటది. ఎప్పుడైనా ఇప్పుడు డబ్బు దొరికింది అనగానే మన మామూలు జనాలు అందరం సినిమా చూసేటప్పుడు మనమే ఇప్పుడు హీరో వచ్చాడు అబ్బా వచ్చాడు అంటాం చూడు, అట్లా డబ్బు విషయంలో అట్టుంటాం. ఈ కథ మొత్తం డబ్బు మా 100 crores అలా తీసుకెళ్తాం. సో సార్ నాకు ఒక మెయిన్ 2 క్వశ్చన్స్ ఎప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఒక 3 years బ్యాక్ సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇకపై నుంచి మ్యూజిక్ అప్డేట్స్ వస్తాయని ఓకే అయితే ఆడియన్స్ గా మేము అనుకున్నాం, ఓకే సార్ ఏదో ప్రొడ్యూస్ చేయబోతున్నారు, కొత్త అన్ని ఇందులో వస్తున్నాయి యూట్యూబ్ లో కొత్త. కానీ ఒక 2 అడుగులు వెనక్కేసి ప్రొడ్యూస్ చేస్తే చాలా సరైనది వేయాలి, పట్టుకుంటే సరైన పెద్ద పేక పట్టుకోవాలి. బట్ ఈ ప్రొడ్యూసర్ జాబ్ అనేది హౌ టఫ్ సార్? బాగా టఫ్. ఎందుకంటే అది అంటే అంత ఈజీ కాదండి. మా ప్రొడ్యూసర్లందరికీ 90 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లందరికీ దండం. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ జాబ్ అనేది చాలా ఏం లేదండి, అంటే 200 మందితో డీల్ చేయటం. 200 మంది సెట్ లో ఉంటారు, వాళ్ళందరినీ ఏం డీల్ చేయాలి, 200 మందితో డీల్ చేసిన ఈయన మనం డీల్ చేయడం సరిపోతుంది. ఒక సింగిల్ నేను చెప్పేమన్నా, ప్రొడ్యూసర్ అనేవాడు అందరికీ దేవుడు, కానీ అందరూ తిట్టేది ప్రొడ్యూసర్లే. కరెక్ట్ సార్, ఇది బ్యాక్ ఎండ్ లో తిట్టుకుంటాం అందరూ. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళ టెన్షన్ పడే ఫ్రస్ట్రేషన్, వాళ్ళు పడే ప్రెషర్ మనకు తెలియదు, కానీ వాళ్ళు లేకపోతే సినిమాలే. రెండు కూడా ఒక మనిషి దగ్గర ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయాలనేది తనకు మూవ్ అవుతున్నప్పుడు ఒక రకంగా అయిపోయింది అనుకో, ఆ దేవుడు అంటాం, అవలేదు అనుకో ఇతని వల్లే పోయింది అంటారు. సో అది చాలా టఫెస్ట్ వర్క్. అంటే అయితే నాకు దేవుడి వల్ల మన సార్ చెప్పినట్టు ఆ టీం ఉన్నారు. ఆ టీం ఉండటం వల్ల నేను మ్యాక్సిమం ఇక్కడే వర్క్ చేస్తూ, కానీ ఈ సినిమాకి మటుకు మ్యాక్సిమం అంటే డిస్కషను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ, అంటే ఆయన సినిమా తీసి ఇవ్వటం ఎప్పుడైతే ఒకటే, నేను ఎప్పుడు అందే అంటాను, సార్ ఈ సినిమాకి బాగా చేశారు, ఈ సినిమాకి అట్లేం ఉండదు. సినిమా మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. ఫస్ట్ విజువల్ చూడంగానే మొహమాటం లేకుండా చూడంగానే మేమిద్దరం ఆల్రెడీ ఇప్పుడే కాదు, ముందు 10 years నుంచి కూడా వేరే వేరే సినిమాలకు మేమిద్దరం ఈ స్క్రీన్ ప్లేలు మార్చటం, ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇది ఇటు వస్తే బాగుంటుందని మేమిద్దరం చాలా వర్క్ చేసాం. అలా ఇంకా మా సినిమా అన్నప్పుడు మేము బీభత్సంగా వర్క్ చేస్తాం కదా, ఎందుకంటే ఓకే ఇక్కడ ఈ పాయింట్ స్ట్రైట్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఇదే చేద్దాం. ఎందుకంటే ఆ ఎడిట్ కాన్సెప్ట్లో కూడా మాకు ఉద్ధవ్ గారు బాగా హెల్ప్ చేశారు. ఉద్ధవ్ గారు ప్లస్ ఈ సినిమాకి మెయిన్ కెమెరామెన్ చరణ్ మాధవనేని, అందరూ అంటే టీము భలే సెట్ అయింది. అంటే అందరూ మా ప్యాషనే. ఇప్పుడు నేను ఎంత ప్యాషనేట్గా ఉంటానో అంతే ప్యాషనేట్గా అరే ఇవాళ నైట్కి తీసేయాలి ఇది అనగానే ఓకే అన్న అనుకుంటూ ఆయనకి అలా సపోర్ట్ చేయటం. టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ అంజీ ఒకడు, ఎందుకంటే అసలు ట్రక్స్ లేపటం కానీ ఈ కాన్సెప్ట్లలో ప్రతి ఒక్కళ్ళు అందరూ నా మీద బాగా అన్నట్టు అందరికి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి అందరూ సొంత ఫ్యామిలీ లాగా పనిచేశారు సార్. బట్ ఒక కంప్లైంట్ ఏదో ఉందండి సార్, ఏంటంటే ప్రొడ్యూసర్ గారుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ గారు వెంటనే ఇచ్చేస్తారండి సార్, ఎక్కువ టైం తీసుకోకుండా. అది నిజంగా అది బ్యాడ్ అనిపిస్తుంది నాకు కూడా ఈ మధ్య. ఏంటంటే ఇమీడియట్లీ చేసి, అంటే ఒక టైంలో ప్రొడ్యూసర్లు, ఒక టైంలో పెద్ద పెద్ద వాళ్ళందరికీ అది చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇంతకుముందు జనరేషన్ ఒక 10 ఏళ్లకు ఒకసారి మారేది, ఇప్పుడు 6 నెలల్లో మారిపోతున్నారు. ఎందుకంటే సెల్కి వచ్చేసింది. ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నాం అంటే ఇంతకుముందు మన చిన్నప్పుడు టీవీలో ఎప్పుడు వస్తున్నారా, ఎప్పుడు ఇంటర్వ్యూ అని వెయిట్ చేసేది, ఇప్పుడు సెల్లో ఉన్నారు. అంటే ఈజీ అయిపోయింది. యాక్సెసిబిలిటీ అనేది అంటే అది పోతున్నది, అంటే ఆ వాల్యూ పోతున్నది అని నా ఫీలింగ్. ఆ వాల్యూ పోతుంది దీనివల్ల. అందుకని ఏంటంటే అసలు ఆ ఈజీ అయిపోవడం వల్ల పాట ఎవరైనా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చినప్పుడు అంటే మనకి చేత కాదు కదా. అవును సార్, ఆయన ముందే అంటే మనం ఫస్ట్ నుంచి డిసిప్లిన్ గా నేర్చుకుంటూ విద్య నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందండి బ్రదర్, అందరూ చేయాలి మ్యూజిక్, కానీ దీంట్లో కొంత నేర్చుకొని నిజంగా జెన్యూన్ గా వచ్చే వాళ్ళందరూ వస్తే సంతోషం. ఇప్పుడు ఏ సినిమాకి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అనేది తెలియట్లేదు, ఎందుకంటే చేస్తున్నారు, పాటలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, కానీ అందరికి అన్ని రావట్లేదు.
కొంతమంది పాటలే చేస్తున్నారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ కంపోజర్, ఇప్పుడు మేము ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని చూడాలంటే ఇయర్స్ వెయిట్ చేసేది. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలంటే ఫోన్లో కలుస్తారు, ఓ మీరేనా అన్నట్టు అయిపోయింది. ఓ మీరేనా అని అడుగుతున్నారు చూసాక కూడా. ఆ లెక్కకు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చేసినప్పుడు ఏంటంటే ఇంకా వాల్యూ పోతుంది మాకు. అందుకే మేము ఆ మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పటికీ రెహమాన్ గారిని రెహమాన్ గారు అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి రెహమానేనా అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి సోషల్ మీడియా వల్ల అతను బాగా క్లోజ్ అనే ఫీలింగ్. ఇది దీనివల్లే ప్రాబ్లమ్స్. కానీ మనకొద్దు. నేను ఎందుకంటే కొంచెం వర్క్ అనేది మనం ఎప్పుడు దేవుడు స్పీడ్ గానే చేస్తున్నాం. అదొకటి, అది బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఏంటంటే మీరేంటి మరి అసలు రాంగానే ట్యూన్ ఇస్తారంట అంటే అలా ఇవ్వటం తప్ప సార్ అని అడిగాను. డైరెక్టర్ గారిని అడుగుతాను సార్. సార్ ప్రొడ్యూసర్ గారితో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ సరిగ్గా చెప్పు. చెప్పండి. ఆయన మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. చెప్పండి సార్, ప్రొడ్యూసర్ గారితో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయా, మ్యూజిక్ డైరెక్టర్ తో ఎక్కువ ప్రాబ్లమ్స్? ప్రొడ్యూసర్ నాకు అన్నం పెట్టాడు, మ్యూజిక్ డైరెక్టర్ నన్ను నిలబెట్టాడు. అందుకే ఇంకొకసారి అడిగారు సార్. అన్నం పెట్టాడు, నిలబెట్టాడు. వాళ్ళిద్దరూ నాకు చేసిన వాళ్ళు మంచిగా చేశారు, చెడక చేయలేదు. ఒకటండి సింపుల్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోనో నాకు మీరైనా కన్సర్న్ అయినా కాదు, ఆయనైనా నేనైనా మీరైనా సక్సెస్ అనే ఒక్క పదం కోసమే ఈ పరుగు. దానిలో సిన్సియర్గా పనిచేస్తున్నామా, మనం పరుగుట సిన్సియర్గా పక్కన ఉండే ఫ్రెండ్ అంటే ప్రొడ్యూసర్ మనల్ని కాపాడుతున్నాడా లేదా అనేది లాజిక్. వాస్తవం చెప్పాలంటే నేను ఒక గొప్ప డైరెక్టర్, అంటే ఉయ్యాల్లో పిల్లల్ని అంటున్నాను. నాకు కాపాడేది, అన్నం పెట్టేది, నన్ను పడుకోబెట్టేది తల్లి తండ్రి ఎలాగో చిన్నప్పుడు, ఈ వయసులో నన్ను కాపాడేది ప్రొడ్యూసర్. అందులో నాకు మీరు అన్నట్టుగా మ్యూజిక్ డైరెక్టరా, ప్రొడ్యూసరా, సాయి కార్తిక్ ఫ్రెండ్గా అది లేవు. వాస్తవం చెప్పాలంటే అది నిజం. కొంచెం డ్రామాటిక్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ వేస్ట్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ పోపండి అని చెప్పాలనుకున్నాను. సార్ మేము చాలా మంది ఇండస్ట్రీలో కలుస్తూ ఉంటాం. వాళ్ళందరూ ఏం చెప్తారంటే మాకు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ ఇలా అంటూ ఉంటాం. బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్. ఎందుకంటే ఇల్లు మ్యూజిక్ తప్ప ఇంకోటి తెలియదు లైఫ్ లో. మీరు ఏం చేసినా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయకపోతే మీరు ఉండలేరో వాళ్ళు ఉండలేరో మాకు తెలియదు. ఏంటి సార్, ఫ్రమ్ ద సాంగ్స్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన పార్ట్ వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు లేకపోతే ఎవరైనా ఉన్నారండి? అంటే ఊరికే మనం చెప్పుకుంటూ తిరుగుతుంటారు కానీ ఫ్యామిలీ అనేది లేకుండా అసలు మనం బయటకు వస్తామా? నేను అందుకే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 16 hours నాకు ఇక్కడ సరిపోతుంటుంది మ్యాక్సిమం. ఇక్కడ తర్వాత స్ట్రైట్గా ఎక్కడ ఉంటాడు సార్ అంటే ఇంట్లో ఉంటాడు, అంటే ఇంట్లో వాళ్ళందరం తీసుకొని బయట తిరుగుతుంటాడు. ఇంతే తప్పించి ఎక్కడికి పోయేది లేదు. అందుకనే దీనికి కూడా ఏంటంటే అందరు ఫ్రెండ్స్ అయి ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఏంటంటే మమ్మల్ని ముందు పెట్టారు. దివిజ ప్రొడ్యూసర్, దివిజకి నేను సపోర్ట్, సాయిగారి అయితే ఏంటంటే తను ఫ్రంట్ రాదు కాబట్టి నా విగ్రహం తెలుసు కాబట్టి నేను ఫ్రంట్ అండి, అందరు నన్ను ముందు పెట్టారు. ప్రాజెక్ట్ని ఒకటే బ్రదర్, ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పినట్టు ప్రొడ్యూసర్ ఇలా కూడా కాదు, అందరం ఒక ఫ్రెండ్స్, ఒక మంచి ఎక్స్ట్రాడినరీగా ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి. మా అందరికి ప్యాషన్ సినిమా, వేరే ఏం తెలీదు, ఇది తప్పించి వేరే ఏం తెలియదు, సినిమానే చేద్దాం. దీనికి మాకు సపోర్ట్ భాస్కర్ భట్ల గారు అసలు 2 songs డబ్బురా అనే సాంగ్ రాశారు. ఇది మళ్ళీ మాకు ఒక సాంగ్ శేఖర్ మాస్టర్, ఒక సాంగ్ చంద్రబోస్ గారు రిలీజ్ చేశారు. అసలు వాళ్ళు కూడా చంద్రబోస్ గారు ఎంత మెచ్చుకున్నారు, భాస్కర్ భట్ల ఏం రాశాడు అసలు డబ్బురా సాంగ్ చాలా బాగా రాశారని. అంటే అందరూ సపోర్ట్ చేశారు. నేను అనేటప్పటికీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, నాకు ఇంకోటి మెయిన్ ఆర్టిస్టులు, ఇప్పుడు రాహుల్ని అంత కమర్షియల్ హీరోగా ఈయన చూపించేశారు. నాకు తెలిసి నెక్స్ట్ రాహుల్కి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ పడాలి సినిమాలు, పెద్ద హీరో స్టార్గా మంచి అసలు ఆ స్టార్ రేంజ్ ఎంట్రీస్ తీశారు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలానే లేపు అయితను, ప్లస్ నా ఫ్రెండ్ కన్నడలో చేతన్ అని, తను పెద్ద హిట్లు ఉన్నాయి. తను ఎమీ అని ఆ అమ్మాయి వచ్చేసి ఆస్ట్రేలియన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఒక అమ్మాయి, ఐశ్వర్య అని ఒక అమ్మాయి, అందరు ఇంకా సాక్షి చౌదరి గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంటూరు వాసు గారు, భద్రం అంటే మాకు ఉండేదే ఒక 10-11 క్యారెక్టర్లు, అందరు మెయిన్ క్యారెక్టర్సే. కానీ వీళ్ళెవ్వరూ, శరత్ లోహితేశ్వర్ గారు ఎక్కడ వీళ్ళెవ్వరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, డైరెక్టర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ ఆన్ టైము, తక్కువ డేసే చేసాం కానీ ఎక్కువ క్వాలిటీగా చేసాం. ఇది బాగా చెప్పాలి. ఎందుకంటే ఒక 35 to 40 days లోపే చేసిన ప్రాజెక్ట్ను మటుకు అంటే ప్లాన్ చేసుకొని చేసాం. ఎందుకంటే ఇప్పుడు మాకు లాస్ట్ సీను ఇక్కడ 12 minutes యాక్షన్ ఎపిసోడ్,
అంటే తను ఆ ట్రక్స్ ఇవన్నీ చేయడానికి ఒక 3-4 days మినిమం తీసుకొని క్రేన్లు తెప్పించి అవి తెప్పించి అంతే. ఇప్పుడు చిన్న బడ్జెట్లకి 2 రోజుల్లో తీసేద్దాం క్లైమాక్స్ అంటున్నాం, కానీ మాకు అంత ఉంది. మేము ఎక్కడ డబ్బు అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సినిమాకి వరకు ఎంత పెట్టాలో మ్యాక్సిమం పెట్టాం. అంటే 100 కోట్ల అంటే 100 కోట్ల బరువు సౌండ్కి మేము పెట్టాం మ్యాక్సిమం. ఎందుకంటే ఇంకా అది దేవుడు సేకరిస్తే 100 తీసుకురావాలి. సార్ ఇప్పుడు కూడా ఆడియన్స్ కి సినిమా చూస్తున్నంత వరకు ఈ యాక్టర్ ని ఎందుకు వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారని మాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన పర్ఫార్మెన్స్ వల్ల ఈ రోల్, బట్ వై యూ సెలెక్ట్ ఓన్లీ రాహుల్ గారు అంటే డైరెక్టర్ గా? వినయ్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఓపెన్ గా ఒక క్వశ్చన్ ఉందండి. మీరు చెప్పింది న్యూట్రల్ క్వశ్చన్. ఏంటంటే మీరు ఎప్పుడైనా సినిమా చూసి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకున్నారు అని మీకు వచ్చింది అనుకోండి, ఆ సినిమా పోయింది. ఎప్పుడైతే ఆ సినిమాలో ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్ లో మీరు చూసారో అప్పుడు సినిమా నచ్చింది. రాహుల్ ఉన్నాను, రాహుల్ అని ఆయన మీకు బయట అలా ఉండడు, చాలా స్మార్ట్ గా ఉంటాడు, ఆయన చాలా రాయల్టీగా ఉంటాడు. ఆయన్ని ఒక కామన్ ఒక మెకానిక్ లాగా చూపించడం అనేది మనం ట్రై చేసాం. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మ్యాచింగ్ లుక్. సో ఈ చేతన అతను న్యూ ఫేస్. పోలీసు వాడు అనగానే అందరికీ కూడా ఏంటంటే ఒక అంతస్తుల రాజశేఖర్ లాగానే ఉండాలి ఏంటి, డైరెక్టర్ అంటే రాజమౌళి లాగా ఏమీ లేవు, ఆయన పోయింది. పోలీసు వాడు అనేవాడు ఎలా ఉండాలంటే వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటున్నారు, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ఒక జోవియల్ ఫేస్ ఉండాలి. అప్పుడు ఆయన ఏమన్నారు, చేతన ఎలా ఉంటాడు ఓకే. ఇప్పుడు మీరు అడిగినట్టుగా రేపు పొద్దున్న థియేటర్కి వచ్చినప్పుడు ఆడియన్స్ సినిమా చూసి అరే మెకానిక్ బాగా చేశాడు, పోలీసుడు బాగా చేశాడు అనుకుంటే ఓకే. అంతేగాని మీరు అన్నట్టుగా రాహుల్ గారు బాగా చేశాడు అంటే మాత్రం నన్ను అడిగారు ఏంటంటే నువ్వు మంచిగా ఒక స్టార్ ని ఎందుకు చేసుకోలేదు అంటే, అంటే నా కథకి ఇప్పుడు ఇక్కడ నా కథలో డబ్బు హీరో, ఎగ్జాక్ట్లీ నా కథకి డబ్బే హీరో. ఇప్పుడు లాస్ట్ 12 నిమిషాలు ఫైట్ చేసే డబ్బు, అక్కడ హీరో నాకు డబ్బు అన్నప్పుడు ఏంటంటే నాకు ఇతనే అని తెలియకూడదు. తర్వాత నుంచి ఇంకా అసలు ఎట్లా డబ్బు వస్తున్నది, ఎక్కడ పోతుంది, అసలు ఎక్కడి నుంచి బ్యాంక్ లోన్ తీస్తున్నది, ఇదంతా హడావుడు ఉంటుంది. దీనంతటికీ నాకు కథ ఎందుకంటే హీరో అని కాదు, అక్కడ నాకు క్యారెక్టర్స్ కావాలి నాకు. కానీ ఆ క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. ఆ లెక్కలోనే మేము ఆలోచించాం. కానీ కథకి అంటే ఇక్కడే కన్ఫామ్గా పెద్ద హీరోని పెడితే మనకు వర్కౌట్ అయిపోతుంది. పెద్ద హీరోని పెడితే కథకి ఇంకా డబ్బు హీరో అవ్వదు, హీరో అయిపోతాడు. నాకు డబ్బు హీరో అవ్వాలి. ఈ 4 కార్నర్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 కార్నర్స్ ఏంటంటే నలుగురు. జనరల్గా నలుగురికి కూడా మధ్యలో ఉన్నది డబ్బు. ఆ టైంలో ఏజ్ అంతా నాకు తెలియదు, నేను ఇంకా లక్షం చిన్నడం. అప్పుడు గమనిస్తే మనకు హైదరాబాద్లో కూడా కొన్ని డిమానిటైజేషన్ టైంలో కొన్ని డ్రైనేజీలో డబ్బులు దొరుకుతుంది, గుర్తుంది, చెత్తబొట్టల్లోని డ్రైనేజెస్ లోని కదా. అలాంటిది 100 కోట్లు ఒకటి దొరికితే ఆడేం చేయగలను అనేది సెకండ్ హాఫ్. వాడు ఏం చేయగలను, ఇప్పుడు ఒక దొరికింది, ఒక నీకు 1000 రూపాయలు దొరికింది అనుకో, వెళ్తాం కాఫీ షాప్లో కాఫీ తాగుతాం. 1,00,000 రూపాయలు దొరికితే షాపింగ్ చేస్తాం. 5 లక్షలు దొరికితే ఇంట్లో వాళ్ళందరూ కొంటాం. 10 లక్షలు దొరుకుతుంటే మీ వాళ్ళకి ఇది కామన్ పాయింట్. మించిన డబ్బు, మనిషిని మించిన డబ్బు. 100 కోట్లు ఒకేసారి దొరికితే నేనేం చేయగలను? ఇప్పుడు నువ్వు నా క్వశ్చన్ కూడా అదే, 100 కోట్లు దొరికితే నువ్వేం చేస్తావు? నాకేం చేయాలి కూడా అర్థం చాలా మంది క్వశ్చన్. ఏం చేయాలి నేను తెలుసుకోవాలంటే 100 కోట్ల సినిమా చూడాలి. ఇప్పుడు అదే అడుగుతున్నా, నేనే యాంకర్, నువ్వే నేను నిన్ను అడుగు 100 కోట్లు దొరికినాయి నీకు ఏం చేస్తాను చెప్పు. అక్కన బ్లాంక్ అయిపోద్ది ముందు మైండ్. ఒకసారి పోయి సినిమా చూసి వస్తే అప్పుడు ఏం చేయాలో రెడీగా ఉండాలి. సార్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన స్క్రీన్ ప్లేలో ఒక కింగ్ లా ఆయన కనబడుతున్నారు, అండ్ మీరు మ్యూజిక్ లోని వెదర్ ఇట్ ఈస్ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ఒక రేంజ్ లో లేపేస్తారు. అండ్ అలాంటిట్లో ఇలాంటి స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు మీకు సిచ్యువేషనల్ సాంగ్స్ అనేవి చాలా చాలా కష్టం సార్. ఆ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది స్టోరీతో, మీరు కూడా అలాగే మ్యూజిక్ ఇన్బిల్డ్ చేయాలి. ఏదో లవ్ స్టోరీ వచ్చింది ఇక్కడ సాంగ్ వేసుకుంటే బెస్ట్ అన్నట్టు ప్లేస్ కూడా మీకు ఎక్కడ దొరకదు. బట్ అలాంటప్పుడు మ్యూజిక్ సిచ్యువేషన్స్ అనేవి ఎంత కష్టం. ఇప్పుడు అందరూ అదే ఏంటంటే ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎన్ని పాటలు పెట్టావు అన్నారు. నేను 2 పాటలు పెట్టాను. అది కూడా ఏంది నువ్వు అన్నట్టు ఒకటి కథలోనే వెళ్ళిపోతుంది, ఒకటే మాకు సపరేట్ సాంగ్ కింద వచ్చింది. ఎందుకంటే ఇంకో సాంగ్ అనుకున్నాం, సీన్ లో లేనప్పుడు సీన్ ని డిస్టర్బ్ చేసి మరి పాట వేయటం వద్దు. ఇప్పుడు నేనున్నానని మనం ప్రొడక్షన్ అని చెప్పేసి మనం పాటలు పెట్టద్దు, కథనే నమ్ముకున్నాం మేము. ఎగ్జాక్ట్గా 152, 151 అంతే మేము అనుకున్నాం. అంటే జనాలు ఇంక అంతకు మించి బోర్ కొట్టించకూడదు, అంత టైంలోపు ఏం చెప్పాలి కథనే చెప్పాలి అన్నప్పుడు. ఇప్పుడు 12 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ స్కోరే వాయించినప్పుడు
పాట పెడదాం అనుకోవచ్చు కదా, కానీ వద్దు, కథలో పాటను బలవంతంగా పెడితే మూడ్ డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు డబ్బు గురించి టెన్షన్ పడి అక్కడ ఏం చేయాలని పరిగెడుతున్నప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ వీళ్ళు వచ్చేసి మధ్యలో మేము ఒక పాట చేస్తాం, హీరోయిన్ పాట అంటే దయచేసి వద్దు, తీసేయి అనుకున్నాం ఇద్దరం. ఒకటి ఐటమ్ సాంగ్ దగ్గర నుంచి డిమానిటేషన్ స్టార్ట్, ఎట్లుంటది అనేది కదా, అంతే. సార్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం 100 కోసం. ఎందుకంటే మీరు అలా హైప్ లెగిసేసి ఎప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ అంటే ఇది సినిమా అని చెప్తారు, బట్ వచ్చిన ఇంటర్వ్యూకి మీరు ఒక క్వశ్చన్ వేసి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ కావాలంటే నేను 100 కోసం చూడాలి. చిన్న లాస్ట్ వర్డ్స్. ఇప్పుడు ఆయన అడిగారు కదా సాంగ్స్ గురించి, అది ఆ క్వశ్చన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీతో కూడా ఆడియన్స్ కూడా సినిమా చూసిందని అసలు ఎందుకు సాంగ్ పెట్టలేదు మీకు అర్థమైంది. అంతే, ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని క్వశ్చన్ మీకు రాదు. ఓహో కరెక్టే, ఈ సినిమాకు ఇంతే అని మీకు అర్థమైంది. ఎందుకంటే తెలియదు, జనరల్ గా మీకు ఆ ఐడియా నుంచి రాదు, నాకు తెలిసి మేబీ అలా అని చెప్పి ఓవర్గా చెప్పట్లా, ఉన్నట్టుగా చెప్తున్నాను. మనం మంచి రన్ మూవీ ఏంటంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఒక మంచి రన్ లో వెళ్తుంటుంది, అంటే పాయింట్ టు పాయింట్ వెళ్తూ ఉంటుంది, ఎక్కడ మళ్ళీ ఆ గ్యాప్ దొరకలేదు. ఎందుకు ఎక్కడ పోయింది ఈ టెన్షన్ ఉంటుంది. మూవీ బాగా చేసాం, నాకు చేసాం, మేము బాగా చేసాం. అంటే వన్స్ పరిగెడుతూ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఒక పులి ఎమ్మడి పడింది అనుకో, నువ్వు ఎలా పరిగెడతావు, ఆగుతావు మంచిగా. సేమ్ సినిమా కూడా అంతే, పరిగెడుతూనే ఉంటుంది. ఎందుకంటే కంగారు డబ్బు. థియేటర్లో ఉండే ఖచ్చితంగా 400-500 మందికి డబ్బు అంటే ఇష్టం లేకుండా నాకు ఇష్టం లేదు ఎవరు చేయలేదు. నేను అదే డబ్బే ఒక ఎమోషన్ అందరికి, డబ్బుతో కాబట్టి దేవుడి వల్ల ఆ టికెట్ కు వాల్యూగా మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు. తప్పకుండా సార్, టికెట్ కి న్యాయం జరుగుతుంది. సార్ మీరు ఎంత బ్యూటిఫుల్ సోల్ అంటే, మీరు మీ అవసరాన్ని కూడా వేరే వాళ్ళని ఏం అడగలేదు. మీ దగ్గరికి ఏమైనా వస్తే వాటిని చేసుకుంటూ మీరు వెళ్తారు కాబట్టి, బట్ మీ ప్రొడక్షన్ హౌస్ సినిమా అయినా వస్తుంది కాబట్టి మీకు తెలిసిన కాంటాక్ట్స్ లో అయినా ఎంతవరకన్నా హెల్ప్ అడగడానికి రెడీగా ఉన్నారు. లేకపోతే ఫేవర్ అనుకోండి, లేకపోతే ఎవరినైనా మీ ఇష్టం సార్, మీకు తెలిసిన స్టార్స్ ఎవరినైనా ఒక ప్రీలీజ్ ఈవెంట్ కానీ. ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ నాకు తెలిసి నా కోసం వస్తారని అనుకుంటున్నాను, వస్తారు. ఎందుకంటే నాకు చెప్పి ఇందాక నువ్వే నాతో ఎవరికి ఏముండదు, నేను చక్కగా పిలుస్తా. ఎందుకంటే ప్రాజెక్ట్ ఆ పెద్దవాళ్ళని కూడా ఎంతవరకు చూసుకొనే పిలవాలి. మనం కూడా ఏంటంటే ఇక్కడ స్టార్స్ ఇది కూడా పెరిగే కొద్దీ, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ పిలుస్తుంటాం, చూసుకొని చేస్తాను ఖచ్చితంగా. సార్ ప్రొడ్యూసర్ గా 100 crores డెబ్యూ, నెక్స్ట్ ఇంకోటి కూడా ప్లాన్ చేశారంట. అవును, ఇంకేంటి ప్రొడ్యూసర్ గానే కనబడతారా, మ్యూజిక్ డైరెక్టర్? మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ గానే కనపడుతుంటా, అటు వచ్చి అటు టచ్ చేసి పోతుంటా. ఆ 6 hours అక్కడ, ఇక 10 hours ఉంది, అందుకని ఇదే ఎక్కువ ఉంటుంది. ఇస్ దేర్ ఎనీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సార్ నెక్స్ట్? ఇది డబ్బు, నెక్స్ట్ డ్రగ్. అన్ని డి మీద రావాలనుకుంటే కూడా డబ్బు డ్రగ్ రెండు పట్టుకున్నా, ఈ రెండు బాగా. ఎందుకంటే మోస్ట్ మెయిన్ హ్యాపెనింగ్ కదా రెండు. డబ్బు అట్లాంటిదే, ఎందుకంటే డబ్బు మీద ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు యూత్ కి కావాల్సిన డ్రగ్. ఒకటేమో లైఫ్ ఇచ్చేది, ఒకటేమో లైఫ్ తీసేసేది. ఇక్కడ లైఫ్ తీసుకొని అక్కడ జరగదు. బ్యూటిఫుల్ సార్, రియల్లీ విష్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద 100 crores. అండ్ చాలా రోజుల ముందు మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఇలా మాట్లాడుకుంటుంటే మీ పేరు కూడా వచ్చింది. ఒక టైంలో సుప్రీము, రాజా ది గ్రేట్ ఇలా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు సాయి కార్తిక్ గారు కనబడట్లేదు అని అంటే, ఒక ఫ్రెండ్ మీడియాలో ఉన్న వాళ్ళు తెలిసిన సార్ తెలీదురా 100 crores ఫిల్మ్ చేస్తున్నారు, అదిరిపోద్ది డెబ్యూ అన్నారు. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గా 100 crores బడ్జెట్ ఫిల్మ్ అంటే సార్కి సరైన డెబ్యూయే, కావాల్సిన మార్కెట్ వస్తుంది అనుకోలే, కానీ మీరే ప్రొడ్యూసర్ అయ్యి మీరే 100 crores ఫిల్మ్ చేస్తున్నారు. వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని, అండ్ సినిమా మా అందరికి కూడా మంచిగా ఎంటర్టైన్ చేయాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, మీరందరూ కూడా తప్పకుండా September 20th 100 crores ఒక భారీ బడ్జెట్ సినిమాని మీ ముందు తీసుకొస్తున్నారు. అండ్ సినిమా ఎంత పెద్దగా ఉంటుందో మీ అందరికి కూడా అంత బాగా నచ్చుతుంది. సో తప్పకుండా మీరందరూ కూడా థియేటర్స్ లో వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.